నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉగాది పండుగ సందర్భంగా నూతన తెలుగు సంవత్సరం విశ్వావసు నామ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉగాది రోజు జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాలలో పట్టణాలలో వివిధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి। ఈ సందర్భంగా బిజనపల్లి మండలం పరిధిలోని కానాపురం గ్రామంలో సగర సంఘం ఆధ్వర్యంలోని ఉగాది పర్వదిన శుభ సందర్భంగా శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయానికి భారీ ఎత్తున భక్తులు మహిళలు పాల్గొని గండ దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా భక్తులు ఆలయం చుట్టూ గండ దీప స్వాలతో ప్రదక్షిణలు చేసి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి స్వామివారికి పరమాన్నం నైవేద్యంగా సమర్పించుకుని భక్తులు వారి వారి మొక్కులు తీర్చుకున్నారు। ఈ కార్యక్రమంలోని తిరుపతయ్య సాగర్, ఆంజనేయులు సాగర్, నారాయణ సాగర్, కృష్ణయ్య సాగర్, మధు సాగర్లతో పాటుగా ఆ గ్రామ సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। అదేవిధంగా వివిధ గ్రామాలలో కూడా ఆలయాల ప్రదర్శన, ప్రధాన అర్చకులు ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులు తెచ్చే వివిధ రకాల నైవేద్యాలను స్వామివారులకు సమర్పిస్తూ అభిషేకాలు నిర్వహించారు। అలాగే సాయంత్రం వేళలో ఆయా ఆలయాల ప్రధాన అర్చకులు పంచాంగ శ్రవణం శాస్త్రోక్తంగా నిర్వహించారు। ఈ సంవత్సరంలోని సూర్యుడు రాజు అని, చంద్రుడు మంత్రిగా వ్యవహరిస్తున్నాడు అని, పాడి పంటలు ప్రజల ఆరోగ్యం విశేషంగా ఉంటుందని, అలాగే అన్ని రాసుల వారికి ఆదాయం వ్యయం వివరాలు కూడా భక్తులకు ఈ సందర్భంగా వారు తెలిపారు। ఈ ఏడాదిలోని 2 సార్లు గ్రహణ కాలం ఉండబోతుందని, సకాలంలో వర్షాలు కురిసి పంటల దిగుబడి లాభసాటిగానే ఉండబోతున్నాయని, అలాగే ఈ ఏడాది ఏప్రిల్ 9 నుండి జూన్ 10 వరకు వివాహ శుభకార్యాలు జరుపుకోవచ్చని, తదుపరి మౌఢ్యాలు రానున్నాయని, తిరిగి శ్రావణ మాసంలోని చేసుకోవచ్చని తెలియజేస్తూ పంచాంగ శ్రవణం అనంతరం భక్తులందరికీ ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలోని భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। కాబట్టి వీరు కూడా నిదానంగా పూర్తి ఖర్చు పెట్టుకోవడం కాబట్టి నిశ్చితంగా ఆరోగ్య సమస్య ఉంటుందంట చూసి ఏదైనా తినేటప్పుడు కానీ టెన్షన్ కానీ ఇలా ఏం తీసుకోకుండా 7 రాత్రులు మాత్రమే మంచిగా ఉంటుంది, మిగతా రాత్రికి అన్ని సమస్యలు ఉంటాయంట। అంటే బాగా వినండి, రాశి నక్షత్రాలు శుభక్షేత్రాలు దర్శించడం వల్ల వారి కూడా కాస్త పావనలు తగ్గడం వల్ల ఆ రాశి వారి మీకు ఏమైనా